ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్లిన ఓ యువతిపై ఆ కాకి కన్నేశాడు. మాయ మాటలతో ఆమెను లోబర్చుకున్నాడు. తన ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియోలు రికార్డ్ చేసి డబ్బు గుంజాడు. 2 ఏళ్లుగా తనపై అఘాయిత్యానికి పాల్పడుతూ బెదిరింపులకు గురి చేస్తున్న ఆ కీచక కాకిపై నేరుగా డీజీపీకి ఫిర్యాదు చేసిందామె. పోలీస్ శాఖ అంతర్గత విచారణలో అవన్నీ వాస్తవాలేనని తేలడంతో జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్పై బదిలీ వేటు పడింది. విఆర్కు పంపిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది పోలీస్ శాఖ. ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి. 3 ఏళ్ల క్రితం ఈయన సంగారెడ్డి జిల్లాలో పనిచేసేటప్పుడు భర్త వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు ఓ యువతి పోలీస్ స్టేషన్కు వెళ్ళింది. ఠాణాకు వచ్చిన బాధితురాలపై కన్నేశాడు ఈ కీచక కాకి. మాయమాటలతో తన ఇంటికి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. 2 ఏళ్లుగా ఆమెపై అఘాయిత్యానికి ఒడిగడుతున్నాడు. యువతితో తాను సన్నిహితంగా ఉన్న సమయంలో ఫోటోలు, వీడియోలు రికార్డ్ చేసి బ్లాక్మెయిలింగ్కు పాల్పడ్డాడు సిఐ శ్రీనివాసరెడ్డి. ఆమె వద్ద నుంచి 2 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. కాకి కీచకుడు వేధింపులు తట్టుకోలేని బాధితురాలు తన వద్ద ఉన్న ఆధారాలతో సాక్షాత్తు డీజీపీని కలిసి మొరపెట్టుకుంది. సీఏకు తాను పంపిన డబ్బులకు సంబంధించిన స్క్రీన్ షాట్లను వారికి చూపించింది. పోలీసు శాఖ అంతర్గత విచారణలో ఆమె ఆరోపణలు నిజమని తేలడంతో తక్షణమే వీఆర్కు బదిలీ చేస్తూ హైదరాబాద్ సిపి ఉత్తర్వులిచ్చారు. గడిచిన 2 ఏళ్ల నుంచి తనపై అఘాయిత్యానికి పాల్పడడంతో తాను గర్భం దాల్చానని, నగరి శివార్లోని ఓ ఆసుపత్రిలో అబార్షన్ కూడా చేయించాడని డీజీపీకి ఫిర్యాదు చేసిందామె. గతంలో ఫిర్యాదులు చేసినా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదని, అధికార దుర్వినియోగం చేస్తూ అక్రమాలు, అన్యాయాలకు పాల్పడుతున్నాడని తెలిపింది. అంతేకాదు 25 లక్షలు పెట్టి పోస్ట్ తెచ్చుకున్నాడని ఆరోపించింది. నీవు నన్నేం చేయలేవు, ఏం చేసుకుంటావో చేసుకో, పోలీస్ డిపార్ట్మెంట్ తనకు అండగా ఉందని చెప్పాడని, అతని నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.